నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ అభివృద్ధి ధ్యేయం సీఎం కేసీఆర్ రైతు రాజ్యం రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ అంబర్పేటలో సిపిఎం నేతల ఆందోళన అర్హులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థి ఎన్నిక పీటీఆర్ పల్లి తాండాలో సర్పంచ్ బరిలో ఓ బామ్మ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన స్థానికులు అనంతపురం జిల్లా ఇస్లాంపురంలో విషాదం కెనాల్లో చిక్కుకుపోయిన 12 ఏళ్ల బాలుడు ఇక డీటెయిల్స్ చూద్దాం. రైతు రాజ్యం కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన రూరల్ మండలం మాచన్పల్లిలో రైతు వేదిక క్లస్టర్ను ప్రారంభించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఆ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డైరెక్టర్ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం మండల కమిటీ మీటింగ్స్ ఉంటాయి. వారంలో 2 రోజులు లేదా 3 రోజులు ప్రతి రైతు వేదిక దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. రైతులకు ట్రైనింగ్. ఇంతవరకు మనం ఎట్లా చేసిన వ్యవసాయం అంటే గుడ్డేదో సీన్ వచ్చినట్టు వచ్చేట అందరూ సొలవసలు పెట్టాలి అంటే పత్తి వరి ఇక పిండి చదువుతున్న ఎకరాలు మనం 2 రోజులు చదువుతున్నాం. ఇంకా ఎక్కువ వస్తాయి. నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాలంటారు. ఫుల్ వరి అనగానే నీళ్ళు నిండా పెట్టుకుంటారు. కానీ చాలా మంది సీనియర్ రైతులకు తెలుసు ఏం చేయాలని. కొత్త కొత్త రైతులు సైకిల్ చేసినా తెలియదు. చాలా వరకు కొత్త పాత వాళ్ళకు కూడా ఎట్లా దిగుబడి వస్తామో తెలియదు. మనం ప్రయోగం చేయం. 5 ఎకరాలు వేసి ప్రయోగం చేయం. ఒకసారి ఎండబెట్టి ఎండిపోయిన టైం తర్వాత నీళ్ళు పట్టడం అట్లా చేయం. పిండి తక్కువ ధరలు అనుకోం, ఎక్కువ ధరలు ఎక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రమైనటువంటి పరిశోధన చేసి రైతు ఎట్లా పండిస్తే ఎట్లా దిగుబడి వస్తుంది, అసలు రైతులకు ఒక వేదిక ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడమే రైతుల యొక్క దిశ మారిపోయినట్టు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది రైతులు. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి మనం పండిస్తేనే తిన్నారు. మనిషి బతికిండంటేనే రైతు బతికినందుకు మనం బతికినట్టు. మనుషులు ఉన్నది స్థాయికి వచ్చిందంటేనే మనం ఏదైనా తింటే బతుకుతామా? ఎద్దులు తిన్నారు తింటే చచ్చిపోతాం. మనుషులు ఏది తినాలో అది ఎక్కడ పండిస్తేనే తింటాం. సరే అడిలో దుంపలు అవి దొరికేవి ఉంటాయి. అవి ఎంత తింటే తింటాం? బతకలేదు ఈ జనాభా. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి వ్యవసాయం ఉంది. మనిషి నాగరికత ఉన్నప్పటి నుంచి వ్యవసాయం ఉంది. కానీ మన వ్యవసాయానికి ఇంత పెద్ద మనిషికి బతుకులను చెప్పేటువంటి వ్యవసాయానికి సమగ్రమైనటువంటి ఏ విధానం లేదు. ఒక సంఘం లేదు, ఒక భవనం లేదు. రైతులకు అధికారులు కూడా మనం ఎవరు ఉన్నప్పుడు ఏంటంటే ఇవాళ ప్రతి క్లస్టర్ కు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాయింట్ డైరెక్టర్ ఎవరు కనిపించకూడేవారు. పర్సనల్ డాక్టర్ కూడా కనిపించదు. కానీ ఇవాళ రైతు వేదికలు, మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, దాంతో పాటుగా రైతులకు కావాల్సింది విత్తనాలు, రైతులకు కావాల్సింది కరెంటు, తెలంగాణలో నీళ్లు, ఓల వ్యవసాయం ఉన్నది. కానీ 24 గంటల కరెంట్ అని కూడా ఆలోచన చేయలేదు. రైతుల నుంచి పట్టించుకునే వ్యవహరించినట్టు ఇలా మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు
పెట్టుబడి ఇస్తున్నారు. చాలా మంది ఆశ్చర్యం, అరే ఎట్లా ఇస్తున్నాడు, పంట వండినా కూడా మంది ఇస్తున్నాడు. పంటలు వండుతున్నాయి, బాగా పుట్టు వండుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టిన లోపల మళ్ళీ సీజన్ వస్తుంది, మళ్ళీ బ్యాంకులో అవుతుంది. ఈయన బ్యాంక్ చేసిన దానికి మళ్ళీ యాడ్ అవుతుంది. మరి ఎవరు ఆలోచన చేయాలి? రైతుల గురించి చనిపోయిన రైతులను పట్టించుకోలేదు. ఇక రైతు చచ్చిపోయి 5 లక్షలు వస్తాయి, భరోసా వచ్చింది, 24 hours కరెంట్ వచ్చింది, ఇరిగేషన్ కాలువలు వస్తున్నాయి. రేపు మామ గుర్తు పెట్టుకుని రైతు సంవత్సరం. హైదరాబాద్ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం అంబర్పేట జోన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదల ఇళ్ల దరఖాస్తులను పరిశీలించి పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులను వారికి కేటాయించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు 2,000 మందికి మించి ఇల్లు కేటాయించలేదని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్, అంబర్పేట జోన్ కార్యదర్శి మహేందర్ మండిపడ్డారు. తక్షణమే ఇళ్ల కేటాయింపులో ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టాలని, లేని పక్షంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నగర కమిటీ తెలిపింది. హైదరాబాద్ సిటీలో పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కేటాయించాలని ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా లక్షలాది మంది దరఖాస్తులు పెట్టుకొని 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇళ్ల కేటాయింపు జరగలేదు. ఇళ్ల నిర్మాణం జరిగింది, కానీ జరిగిన ఇళ్లను కూడా కేటాయించడానికి ఇంత ఆలస్యం దేనికి? 40-50 వేల ఇల్లు అన్ని రకాలుగా పూర్తయిన ఇళ్లను కూడా కేటాయించకుండా ప్రభుత్వం అలాగా నాంచుతూ వస్తుంది. పేదవాళ్ళు మాత్రం అనేక మంది వైరవికారుల చేతుల్లో ఈరోజు లక్షలు ఇచ్చుకొని ఆ రకంగా ఇళ్ల కోసం బాగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని కట్టిన ఇళ్లను వెంటనే కేటాయించమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంబర్పేట నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఒక్క దగ్గర కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అవుట్స్కట్స్లో కట్టిన ఇల్లు కేటాయిస్తామన్నారు, అది ఎప్పుడు కేటాయిస్తారు? నిజమైన లబ్ధిదారులు ఎవరు? మరి దరఖాస్తులు పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఆ దరఖాస్తులు కనీసం పరిశీలన చేశారా? కలెక్టర్ ఆఫీస్లో పరిశీలన లేదు, ఎంఆర్ఓ ఆఫీస్లో పరిశీలన లేదు. మరి ఎవరు కేటాయిస్తారు? ముందు అర్హులను గుర్తించండి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వండి, వాళ్ళందరికీ ఇల్లు కేటాయించండి. నిజమైన ఇల్లు లేని పేదవాళ్ళకి అందాలి తప్ప మరొకరికి అందడానికి లేదు. వైరవికారులకు కానీ రాజకీయాలకు కానీ నిమిత్తం లేకుండా నిజంగా లబ్ధిదారులు ఎవరుండో గుర్తించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం ఇది ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గత 7 సంవత్సరాలుగా హైదరాబాద్ పట్టణంలో 15 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు. మొదటి ప్రభుత్వం పోయింది, రెండో ప్రభుత్వం వచ్చింది. ఈ రెండో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ అవి 70 నుండి 80 వేల మధ్యలోనే ఉంటాయనేది మా అంచనా. హైదరాబాద్ పట్టణంలో 2,000 ఇండ్లు కట్టాడు. ఈ 2,000 ఇండ్లు కూడా హైదరాబాద్ పట్టణంలో అక్కడ ఉన్న స్థానికులకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది పట్టణంలో ఉన్న ఇళ్ళని మళ్ళీ కూల్చి అక్కడే కట్టాడు. కానీ మిగిలిన ఇళ్ళు అబ్దుల్లాపూర్ మెట్టు కానివ్వండి, లేకపోతే ఇతర ప్రాంతాలు అవుట్స్కట్స్ సిటీ దూరంలో, సిటీకి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరంలో కొన్ని ఇళ్ళ నిర్మాణం చేపట్టాడు. ఆ ఇళ్ళ నిర్మాణం చేపట్టి ఇంకా పూర్తి కావస్తూ ఉంది. ఇంత అనేక సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా నగరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను అరబ్ దేశాల్లో ఉద్యోగమంటూ వ్యభిచార గృహాలకు విక్రయించిన బడా మోసగాడైన అరసును నగరి పోలీసులు అరెస్టు చేశారు. నగరిలో తన భార్యతో పాటు నివాసం ఏర్పరచుకుని ఆమె సాయంతో ఉద్యోగాలంటూ టూర్ వీసాలు తీసి మహిళలను దుబాయ్లోని ఏజెంట్లకు అప్పజెప్పేవాడు. ఉద్యోగాలంటూ అరసు దుబాయ్లో విక్రయించే మహిళల్ని అక్కడి వ్యభిచార గృహాల్లో నిర్బంధించేవారు. నరకయాతన అనుభవించిన 4 మహిళలు నరకకూపం నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీ సాయంతో నగరికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరసును, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో పనిచేయడానికంటూ ఇప్పటి వరకు తాను 50 మందిని పంపినట్లు నిందితుడు అంగీకరించాడని సీఐ తెలిపారు. దుబాయ్లో వ్యభిచార గృహం నడుపుతున్న కిరణ్ నాగరాజులపై కేసు నమోదు చేశారు. దుబాయ్లో ఇంటి పని నిమిత్తం పంపించేసి అక్కడ వ్యభిచార గృహాల్లో నిర్బంధించి అక్కడ తప్పించుకొని అక్కడ ఎంబసీకి చేరి ఆ ఎంబసీ సహాయం చేత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో మెయిన్
అరసు అనే మన దగ్గర ఉన్నటువంటి ఈ ముద్దాయి అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతడు చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మాయిలను దుబాయ్, తర్వాత టెహ్రాన్, ఇటువంటి మలేషియా ఇటువంటి ప్రాంతాలకు ఇంట్లో పని చేసే నిమిత్తము పంపిస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి పోయే లేడీస్కు తెలియదు ఎందుకు పోతున్నాం అని, ఇంట్లో పని చేయడానికి అనుకుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వీళ్ళను బలవంతంగా వ్యభిచార గృహంలోకి దింపేస్తుంటారు. ఈ క్రమంలో ఇతడు అరసు అనే వ్యక్తి మన నగిరి నుండి ఒక 4 అమ్మాయిలను పంపించినాడు. వాళ్ళు అక్కడ ఒక నెల రోజులు బాధలు పడి విపరీతమైనటువంటి క్షోభ అనుభవించి అనంతరం అక్కడ నుండి తప్పించుకొని ఎంబసీకి చేరి ఆ ఎంబసీ ద్వారా అంటే ప్రతి దేశంలో ఒక దేశానికి సంబంధించిన ఎంబసీ ఉంటుంది. ఆ కార్యాలయానికి చేరి అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. విచారణలో అరసు అనే వ్యక్తి తమను వ్యభిచార గృహాలకు అమ్మినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. ఈరోజు అరసును విచారించగా తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, ఇంటర్ తర్వాత ఏసీ మెకానిక్ ఐటీ పూర్తి చేసి తర్వాత ఉద్యోగం కొరకు ఎక్కడ ప్రయత్నం చేసినా దొరకనందున తన తమ్ముళ్ళు సింగపూర్లో ఉంటారు. అతని దగ్గరికి పోతే అతడు వచ్చేసి అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. ఇంటర్వ్యూ తీసుకున్నందున మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత వీళ్ళకు ఏ విధంగా బతకాలని తెలియనందువల్ల వాళ్ళ బ్రదర్ సహాయం చేత గులాం భాయ్ అనే వానికి దగ్గరికి పోయి ఉద్యోగం ఏదన్నా ఇప్పించమని అడిగినాడు. గులాం భాయ్ తాను ఏం చెప్తాడంటే చెన్నై నుండి సింగపూర్ కానీ మలేషియా కానీ ఏమైనా కొన్ని వస్తువులు ఇక్కడ నుండి తీసుకొని పోతారు. ఆ వస్తువులు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బంగారు తీసుకుని వస్తారు. ఆ బంగారుకు దాదాపు ఒక మనిషి 100 గ్రామ్స్ 110 గ్రాముల వరకు తీసుకొస్తుంటారు. అట్లా తెస్తే కానీ దాంట్లో ఈ విధంగా ఈ గోల్డ్ను అక్రమంగా రవాణా చేసే దీంట్లో ఒక్కొక్కసారి పోయి రావడానికి ఖర్చులంతా భరిస్తుంటారు. కమిషన్గా 25,000 నుండి 30,000 వరకు ఇచ్చేవాడు గులాం భాయ్ అనే చెన్నైకి చెందిన వ్యక్తి. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల దాంట్లో వర్కౌట్ కానందున కొందరు రమేష్ అనే వారితో పరిచయం ఏర్పడి అతని ద్వారా అమ్మాయిలను విదేశాలకు అమ్మే ఒక బ్రోకర్ సంస్థగా, అంటే ఒక ఆఫీస్ ఏముండదు, వీళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళకు సెట్ చేసేసుకుని వాళ్ళని పంపిస్తుంటారు. ఇంతకుముందు ఎవరైనా దుబాయ్కో లేదా టెహ్రానో బహ్రాన్. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో 9వ తేదీలో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ సర్పంచ్ మద్దతురాలు టీఎన్ఎల్ కృష్ణవేణి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నేను అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తానని, ముఖ్యంగా విద్య, వైద్య, పారిశుద్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించి పై అధికారులతో సమీక్షించి ప్రత్యేక ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ పాఠశాలలను పై అధికారులతో గట్టిగా పోరాడి శాంక్షన్ చేయిస్తా అని గట్టిగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, టీఎన్ఎల్ ప్రసాద్, సల్లా నాగరాజు, సర్తాజ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడు అవకాశం నాకు దక్కిందనుకుంటున్నాను. గతంలో 2 సార్లు మహిళలకు అవకాశం వచ్చింది, కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వస్తే వైద్యం, ఆరోగ్యమే ఇంపార్టెంట్. అందరికీ ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. మన హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ మహిళా డాక్టర్ లేదు. ఇక్కడ చాలామంది మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. లేడీ డాక్టర్ లేక ఆలగడ్డ కానీ ముద్దుకూరు కానీ మైదుకూరు ఇటువంటి ఊళ్ళకి పోవాల్సి వస్తుంది. చాగలమర్రి ప్రాంతంలో మహిళలు ఎక్కువ. ఇక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇక్కడ ప్రసవాలకు చాలా కష్టమైంది లేడీ డాక్టర్ లేక. సో వెళ్ళాలంటే ఆలగడ్డకు, ప్రొద్దుటూరుకు, మైదుకూరు, కడప, మరీ అత్యవసరమైతే కర్నూలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో లేడీ డాక్టర్ లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. సో నా వంతుగా నేను కృషి చేస్తాను. ఏమంటే ఖచ్చితంగా లేడీ డాక్టర్ ఉండేలాగా
పై అధికారులను కలిసి ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తాము. చాగల్మరిలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. ఇక్కడ 5వ తరగతి వరకే ఉర్దూ మీడియం 5వ తరగతి వరకే ఉంది. 6 నుండి 10వ తరగతి వరకు లేదు. కాబట్టి పై అధికారులతో సమీక్షించి ఎలాగైనా పోరాడి ఖచ్చితంగా నాకు ఒక అవకాశం వస్తే ఉర్దూ మీడియం స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేసేలాగా చూస్తాను. చాగల్మరిలో పారిశుద్ధ్యం అనేది లేదు. ఎక్కడ చూసినా పెంట కుప్పలు, వీధుల చుట్టూ వీధుల అంట పందులు, కుక్కలు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి. వర్షం పడిందంటే చాలా ఎక్కడంటే అక్కడ వాటర్ నిలిచిపోతుంది. ఆ వాటర్ నిలిచిపోవడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయి. దోమలు కుట్టడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయి. పారిశుద్ధ్య లోపం వల్ల ఎన్నో ఆరోగ్య. ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. సిరివెల్ల మండలం పరిధిలోని కామినేనిపల్లె గ్రామ పంచాయతీగా వైసీపీ అభ్యర్థి సర్పంచ్గా నరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో అధికారంలో లేకున్నా తన సొంత నిధులతో గ్రామ అభివృద్ధి చేయడం వల్లనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. జిల్లా మండలం కామినేనిపల్లె గ్రామం నుంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కామినేనిపల్లె ప్రజలకు, ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే నేను ఇంకొన్ని చేసిన కార్యక్రమాలు అంటే ఊరికి వాటర్ సమస్య కానీ ఇంకా వేరే సమస్యల మీద పరిష్కరించడం కానీ అందుకే కామినేని ప్రజలు నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ముందు కూడా ఇలాగే మంచి కార్యక్రమాలు కృషి కాలనీలో నోటి సమస్యలు కానీ పోషకాల సమస్యలు కానీ నేను తీరుస్తామని చెప్పి మీ తరఫున వాగ్దానం చేస్తున్నాను. అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బస్సు నడిపే రథసారథి బస్సు డ్రైవర్ అని అతని చేతిలోనే అతని కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబ జీవితాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలని ఎస్పీ అన్నారు. గుంటూరు మేనేజర్ రాఘవ్ కుమార్ మాట్లాడుతూ బస్సు నడిపే డ్రైవర్ ఎల్లప్పుడూ ఏకాగ్రతతో బస్సు నడిపేటప్పుడే ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రమాదరహిత డ్రైవర్లకు రివార్డులను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు శ్రీనివాసరావు, రాజశేఖర్, ఏటీఎం శ్రీనివాస్ రెడ్డి, షర్మిల, మల్లికార్జున్ రెడ్డి, అశోక్, శరత్ బాబులు పాల్గొన్నారు. ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ దేశంలో ఎక్కడ కూడా ఒక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎంత ప్రొఫెషనల్గా పనిచేయడం అనేది ఎక్కడ లేదని చెప్పేసి నేను విన్నాను. కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్లోకి వచ్చే వరకు స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగానే పనిచేస్తుంది. విత్ ఇన్ ది సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇస్ ద బెస్ట్. ఎంత మంచి మెయింటెనెన్స్ కానీ, పంక్చువాలిటీ కానీ, నీట్నెస్ కానీ, ప్రొఫెషనల్ కల్చర్ కానీ, ఒక ట్రావెలర్ తరపున ఒక డీసెంట్ బిహేవియర్ కానీ, ఒక కన్సర్న్. ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. సిరివెల్ల మండల పరిధిలోని కామినేనిపల్లె గ్రామ పంచాయతీగా వైసీపీ అభ్యర్థి సర్పంచ్గా నరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగుల వారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరిస్తామని తెలిపారు. సీఎం జగన్ అన్న ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూస్తానని తెలిపారు. ఎమ్మెల్యే
ఎంపీల సహాయంతో పల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారెడ్డి సూరి, విష్ణువర్ధన్ రెడ్డి, మహేంద్ర నాయకులు, పెద్దలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చీర్ల మండలం కామనేపల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఐక్యంగా ఎన్నికైనందుకు కామనేపల్లి ప్రజలకు ధన్యవాదాలు. నేను చేసిన కార్యక్రమాలు నా విజయాన్ని తోడ్పడ్డాయని నేను భావిస్తున్నాను. అలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ మన్నలు పొందుతానని భావిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల్లో ఉన్న సమస్యలను ఒక్కోటి పరిష్కరిస్తానని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. కర్నూలు జిల్లా చీర్ల మండలం కామనేపల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఐక్యంగా ఎన్నికైనందుకు కామనేపల్లి ప్రజలకు ధన్యవాదాలు. ఏకంగా 7 పదుల వయసులో ఓ బామ్మ సర్పంచ్ బరిలో నిలబడింది. ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు, కళ్యాణదుర్గం మండలంలో నూతన పంచాయతీగా ఆవిర్భవించిన పీటీఆర్ పల్లి తండాకు సర్పంచ్ అభ్యర్థిగా సుగాలి సీతమ్మతో స్థానికులు బుధవారం నామినేషన్ వేయించారు. ఈ విషయంలో ఆమెను అన్ని విధాలుగా భర్త శంకర్ నాయక్ ప్రోత్సహించారు. మొట్టమొదటిసారి పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని పెద్దావిడకు కట్టబెట్టేందుకు ఏకగ్రీవం చేయాలని తండావాసులు భావిస్తున్నారు. నాకు పంచాయతీ వేరే ముఖ్యమంత్రి పంచాయతీ ఉండే మా డివైడ్ అయింది. సీసీ నిలబెట్టినాము. మేము ఖచ్చితంగా గెలిపిస్తుంటాం. పని చేయించుకోవాలా జిల్లా వస్తుంది చెప్పలేము. జిల్లాలో అంటే మనం తాలూకాలో వచ్చేది కష్టమైపోయింది. జిల్లాలో ఎట్లా మనమేము గొప్పలు కాదు. మేము కష్టపడతాము, గెలిపించుకుంటాం. తాండా గ్రామ పంచాయతీ అయినా పీటీఆర్ పల్లి దిగువ తాండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రమావత్ సీతమ్మ అనే అభ్యర్థిని నిలబెడుతున్నాం. ఆమె వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఉన్నా కూడా ఆమె రాజకీయాల్లో రావాలని చాలా ఉత్సాహంగా ఉండేది. గత ప్రభుత్వాల్లో అయితే మాకు ఈ పంచాయతీ నెరవేర్చలేదు, పంచాయతీ డివైడ్ కాలేదు. ఈ పంచాయతీ డివైడ్ అయినందువలన మా గ్రామంలో ఉండే పెద్దల్నే ఫస్ట్ సారిగా సర్పంచ్గా నిలబెట్టాలని మా గ్రామ ప్రజల కోరిక. ఆ గ్రామ ప్రజలు కోరిక తీరుస్తూ ఈమె కోరిక కూడా సీతమ్మ సర్పంచ్ క్యాండిడేట్ వైఎస్ఆర్ తరఫున సీతమ్మ కోరిక తీరుస్తూ మేము ఈ రోజు దిగుతాండా ఎగుతాండా రెండు. యా పార్టీ తరఫున నామినేషన్ వేసినావమ్మా? వైఎస్ఆర్. గెలిస్తే ఏమేం పనులు చేస్తావు? ఈ ఊరికి మంచి చేస్తాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఇస్లాంపురం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే 12 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు హెచ్ఎల్సీ కెనాల్లో పడ్డాడు. కుటుంబ సభ్యులు బాలుని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసు అధికారులకు తెలియజేశారు. బాలుని కోసం కెనాల్లో ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గుట్ట మీద అర్ధరాత్రి యువతి హత్య కలకలం రేపింది. ఈ విషాదానికి వివాహేతర సంబంధాలే కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన ఒక యువతి హత్య చేయబడడం విశేషం. అయితే ఇక్కడ పరిస్థితులు అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా ఉన్నందున ఇటువంటి పరిస్థితులు తరచూ ఏర్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అభివృద్ధి ధ్యేయం సీఎం కేసీఆర్. రైతు రాజు రావాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ అంబర్పేటలో సిపిఎం నేతల ఆందోళన. అర్హులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్. ఏపీలో స్థానిక ఎన్నికల సందడి. ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థి ఎన్నిక. పీటీఆర్ పల్లి తాండలో సర్పంచ్ బరిలో ఓ బామ్మ. అభ్యర్థిగా నామినేషన్ వేయించిన స్థానికులు. అనంతపురం జిల్లా ఇస్లాంపురంలో విషాదం. కెనాల్లో చిక్కుకుపోయిన 12 ఏళ్ల బాలుడు. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.